ఈరోజైతే ధనవంతులు ఎలా స్పెండ్ చేస్తారు, మిడిల్ క్లాస్ వారు ఎలా స్పెండ్ చేస్తారు మనీ, అండ్ పూర్ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు, అండ్ మిలియనీర్స్ ఎలా స్పెండ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. సో మనం మిడిల్ క్లాస్కి వస్తే వాళ్ళు వర్క్కి వెళ్తారు, డైలీ వర్క్కి వెళ్తారు, పని చేస్తారు, అంటే ఇవాళ గడిస్తే చాలు, ఇంకా రేపు పొద్దున ఉంటుందో లేదో తెలియదు అన్నట్టు బతుకుతారు అనమాట. వాళ్ళకి మహా అయితే 1 వీక్ బతకగలరు, అవసరం అంతకంటే ఎక్కువైతే బతకలేరు. ఇంకొకరు ఉంటారు కొంచెం రిచ్లా కనిపిస్తారు, అంటే కార్లు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, సో అన్నీ ఉంటాయి అన్నమాట. మహా అయితే ఒక 2 years వరకు వీళ్ళు జాబ్ లేకపోయినా ఏం లేకపోయినా బతకగలుగుతారు, మరి అంత రిచ్ అయితే కాదు. సో మిలియనీర్స్ ఉంటారు. మిలియనీర్స్ అంటే సూపర్ రిచ్ అవ్వచ్చు, మిలియనీర్స్ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు, వచ్చిందంటే కష్టపెట్టి ఖర్చు పెట్టరు. 70% అయితే దాస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్టాక్స్లో, బాండ్స్లో, గోల్డ్లో, రియల్ ఎస్టేట్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇలా అయితే డబ్బు వాళ్ళ కోసం పని చేస్తుంది అనమాట. ఎప్పుడు వాళ్ళకు ఇంకా పని చేయకపోయినా సరే లైఫ్ లాంగ్ ఒక 10 years మాత్రం డెడికేషన్గా ఉంటారు, కొన్ని సాక్రిఫైస్ చేస్తారు, ఇవన్నీ ఖర్చు పెట్టకుండా కొన్ని డిసిప్లిన్ పాటిస్తారు. సో వాళ్ళకైతే ఎప్పుడు కూడా వీళ్ళకి ప్లస్సే ఉంటుందన్నమాట, పని చేయకపోయినా లగ్జరీగా బతుకుతూ ఉంటారు. సో మన వాళ్ళ ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటాం, సిటీలో బెంజ్ కార్లు, BMW ఎక్కువ కొంటూ ఉంటారు, ఎక్కడికి పడితే ఫారెన్ టూర్స్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళే అనమాట, వీళ్ళు స్టాక్స్ నుండి వచ్చినాయి లేకపోతే వేరే దాని నుండి వచ్చినాయి వాటిని ఖర్చు పెట్టుకుంటారు. మనం ఏం చేస్తామంటే రిచ్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వచ్చిన మనీని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు. సో దానివల్ల మనం రిచ్ కాలేం. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే రేపు ఉంటామో లేదో అంటారు. సో అలా ఉంటారో లేదో అని వాళ్ళు కూడా తెలియదు, ఉంటారనే గత బతుకుతారు ఎవరన్నా సరే. సో ఇది ఒక సాకుగా చెప్పుకొని బతికేస్తారనమాట. అర్థమైంది కదా. సో వీళ్ళకైతే జీరో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వీళ్ళకైతే చేసినట్టు అయిపోతాయి. వీళ్ళకి మాత్రం కొన్ని కోట్లు అయితే ఉంటాయి, మిలియనీర్స్ లాగా ఉంటారు. సో చాలా మంది అయితే మిలియనీర్ ఫాస్ట్ లైన్ అయితే ఉంటుంది. వీళ్ళు ఇది స్లో లైన్ అంటారు, ఇది మిడిల్ అంటే కొద్దిగా రోడ్డు మీదే కానీ కొద్దిగా నడుస్తాం అనమాట. అర్థమైంది కదా. ఇదైతే మిలియనీర్ ఫాస్ట్ లైన్ అనమాట. ఈ ఫాస్ట్ లైన్లో రీచ్ అవ్వడం తొందరగా అనమాట. కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, కొన్ని అయితే త్యాగాలు చేయాల్సి వచ్చింది అనమాట. ఎప్పుడైతే మనం మిలియనీర్ ఫాస్ట్ లైన్కి వెళ్తామో అప్పుడు మాత్రం ధనవంతులు అవ్వగలం. ఈ రెండింటిలో మనం ధనవంతులు అవ్వలేం. సేవింగ్ వల్ల వీటి వల్ల మనం ధనవంతులు అవ్వం. ఎప్పుడైతే మనం వచ్చిన డబ్బుని 80% దాపుతామో, తక్కువ ఖర్చు పెట్టుకుంటామో, కొన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేస్తామో అప్పుడు మాత్రమే రిచ్ అవ్వచ్చు. అర్థమైంది కదా. సో ఎక్కువ పాసిబుల్ అయినంత సేపు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మన ఇన్ఫ్లేషన్ కూడా బీట్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.